జూన్ 21 అనగానే టక్కున గుర్తుకు వచ్చేది యోగా. భారతీయ సంప్రదాయ విద్య అయిన యోగా ఒకప్పుడు మన దేశానికి మాత్రమే పరిమితమైన యోగాను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ తర్వాత ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మారిపోయింది. వచ్చే నెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన రాష్ట్రంలో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జరిగిన యోగాంధ్ర రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని యోగాసనాలు వేశారు. కారాగారాల ఇతివృత్తంతో చేపట్టిన ఈ యోగా సాధనలో కేంద్ర కారాగారంలోని 1300 మంది ఖైదీలతో సహా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు యోగా సాధన చేశారు. కూడా పైకి చేసుకుంటా అవకాశం చేయాలి. నాడీ శోధన పరిణామ నాస్తిక అధికారం ద్వారా గాలికి పెట్టినట్టు అనేక అధికారం ద్వారా యోగాంధ్ర లక్ష్యం ప్రతి ఒక్కరికి యోగా ప్రయోజనాలు దక్కేలా చూడడమేనని, యోగా మన జీవితంలో ఒక భాగం కావాలని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సముద్ర తీరం ఉన్నటువంటి విశాఖపట్నంలో నిర్వహించాలనేటువంటి ఆలోచన జరిగిన దరిమిలా కేవలం ఒక్కరోజు మాత్రమే ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం కాకుండా దానికి ముందుగా మే 21వ తారీఖు నుంచి జూన్ 21వ తారీఖు వరకు నెల రోజుల పాటు ఈ యోగా యొక్క ఆవశ్యకతని, యోగా యొక్క గొప్పతనాన్ని సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారు అవగాహన పొందడంతో పాటు ఆచరణలో కూడా తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని జిల్లాల్లో కూడా
ఈ రకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయటం, అందులో భాగంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారిని ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ చేయటం, తద్వారా యోగా అనేటువంటిది మన జీవితంలో ఒక అంతర్భాగం కావాలనేటువంటి మాట. అంతర్భాగం అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు మనం దాన్ని ఆచరణలో పెట్టడంతో పాటు అనేటువంటి మాటని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పేర్కొంది. అందుకే గడిచిన కొన్ని రోజులుగా మే 21వ తారీఖు నుంచి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మీరందరూ కూడా ఇప్పటికే యోగాని అభ్యసిస్తున్నారనేటువంటి మాట చెప్తా ఉన్నారు. దాంతోపాటు రాబోయే రోజుల్లో కూడా ఈ యోగా యొక్క ఆవశ్యకత మీరు ఇక్కడ కొంత సమయాన్ని వెచ్చించగలరు కనుక అందులో భాగంగా ఈ యోగాని నిరంతరం మీరు అభ్యసించే ప్రక్రియను చేపట్టగలిగితే అది మీ భవిష్యత్ జీవితానికి తప్పనిసరిగా ఒక మంచి మార్గాన్ని చూపించగలుగుతుంది అనేటువంటి మాటను కూడా ప్రస్ఫుటంగా నమ్ముతూ ఉన్నాం. అందుకే కేవలం మీ దగ్గర మాత్రమే కాకుండా జూన్ 21వ తారీఖు వరకు కూడా దీనికి సంబంధించి ఒక క్యాలెండర్ను కూడా తయారు చేశారు. ఏ రోజు ఎవరితో కార్యక్రమాలు చేయాలనేటువంటి అంశం మీద. ఇక చివరికి వచ్చేటప్పటికి జూన్ 21వ తారీఖు వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రంగంలో ఉన్నటువంటి వారు కూడా మినహాయింపుగా ఉండకూడదు ఈ విషయంలో అనేటువంటి మాటను కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. జూన్ 15వ తారీఖున తిరుపతిలో సినిమా రంగానికి సంబంధించినటువంటి సెలబ్రిటీస్తో కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. అదేవిధంగా జూన్ 21వ తారీఖున విశాఖపట్నంలో 5 లక్షల మందితోటి ఒక పెద్ద కార్యక్రమాన్ని, గతంలో సూరత్లో ఇలాంటి కార్యక్రమాన్ని క్రితం సంవత్సరం నిర్వహిస్తే దానికి 1,23,000 మంది వచ్చారు. అది ఒక రికార్డుగా ఉందట. ఆ రికార్డుని అధిగమించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే చోట 5 లక్షల మందితోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా మరెవరూ కూడా ఆ రికార్డుని చేరుకోలేనంత విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలి. అదే సందర్భంలో విశాఖపట్నంలో ఆ కార్యక్రమం నిర్వహించుకుంటున్నప్పుడు అదే సమయంలో రాష్ట్రంలో రమారవి 2 కోట్ల మందితోటి ఈ కార్యక్రమాన్ని వేరు ప్రాంతాల్లో నిర్వహించుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది కేవలం రికార్డుల గురించో మరో రకమైన అంశాల గురించో కాదు. ఇది మన యొక్క జీవితంలో మెయిన్ స్ట్రీమింగ్ ప్రోగ్రాం కావాలి. అందరూ కూడా యోగాని నేర్చుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. ఇవాళ మనకి ముఖ్యంగా చెప్పాల్సి వస్తే భారతదేశం విశ్వ యోగా గురువుగా ఉంది. దానికి కారణం నరేంద్ర మోడీ గారు దీన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకురావటం. ఇక్కడ మన దేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా దీనికి పెద్ద ఎత్తున ప్రచారం, అదేవిధంగా ఆచరణ కల్పించడం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే స్వయంగా దీన్ని అభ్యసిస్తూ అదేవిధంగా ప్రచారాన్ని కూడా చేస్తున్నటువంటి సందర్భం. ప్రపంచంలో ఇతర దేశాల్లో మనకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధితో పాటు ఈ మధ్య నేను విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వారు మమ్మల్ని అడిగారు, భారతదేశంలో ఈ వెల్నెస్ సెంటర్స్ అనేటువంటి దాన్ని డెవలప్ చేయండి. ఎందువల్లంటే యోగా కానీ ఆయుర్వేద విధానం కానీ ప్రపంచంలో ఇతర దేశాలకు లేదు. మీ దగ్గర ఉంది కనుక అవి మీరు బాగా అభివృద్ధి చేసినట్లయితే పర్యాటక రంగం ప్రకారం కూడా మేము వచ్చి అక్కడ పాల్గొంటాం అనేటువంటి మాటను వారు చెప్పారంటే యోగా పట్ల ఎంత పెద్ద స్థాయిలో ప్రపంచం అంతా కూడా ప్రత్యేకంగా చూస్తుందో మనకు అర్థమవుతుంది అనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. యోగాంధ్ర మాసోత్సవ కార్యక్రమాలు కర్నూలు జిల్లాలో కొనసాగుతున్నాయి. యోగాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవుట్డోర్ స్టేడియం నుంచి కొండారెడ్డి బురుజు వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు ప్రారంభించారు. యోగా చేయడం వల్ల ఒత్తిడి లేని జీవితాన్ని ఆస్వాదించవచ్చని కమిషనర్ తెలిపారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం మన రాష్ట్రంలో గౌరవ ప్రధానమంత్రి గారి సమక్షంలో విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతంలో 5 లక్షల మంది ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో 5 లక్షల మంది యోగా ప్రాక్టీస్ చేస్తూ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న శుభ సందర్భంలో దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, గ్రామాలు, పట్టణాలు, నగరాలు, కార్పొరేషన్లు, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల్లో
2 కోట్ల మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తూ జూన్ 21వ తేదీన బృహత్తరమైనటువంటి కార్యక్రమం నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా 1 నెల రోజుల పాటు ఈ యోగా పైన అవగాహన అభ్యసన కార్యక్రమాలు చేయడానికి షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది. మే 21వ తేదీన కర్టన్ రైజర్ ఈవెంట్తో ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పాటు కర్నూలు నగరంలో కూడా, కర్నూలు జిల్లా కేంద్రంలో కూడా ఈ కార్యక్రమం మే 21న పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రారంభించుకున్నాము. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాల ద్వారా ప్రజలకి యోగా గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సారావుపేటలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పురపాలక కమిషనర్ జశ్వంతరావు, అధికారులు, ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు. మనమే కాదు, మన ఇంట్లో మెంబర్స్ని, అందరినీ నైబర్స్ని కూడా ఈ యోగాలో చేస్తే డెఫినెట్గా మరి ఆరోగ్యం మెరుగుపడుతుందనటానికి ఇప్పుడు నిదర్శనం. యాక్చువల్గా మరి అందరం కూడా మనము మన ఫ్యామిలీ మెంబర్స్ని దరిదాపులో యోగా కొంతసేపు ఎంత టైం అయితే ఉంటుందో కనీసం ఆ టైంలో మనం స్పెండ్ చేస్తే డెఫినెట్గా మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయి. కాబట్టి దరిదాపులో మెడిసిన్స్కి దూరం అవుతాం. కాబట్టి మీరందరూ ఈ యోగా ధ్యానం రోజు చేయాలని, మరి జీవితంలో ఇది ఒక భాగంలాగా భావించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ఈ మెడిసిన్కి చాలా దూరం అవుతాం. కాబట్టి అందరూ ఆ రకంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని వలందర రేవులో సూక్ష్మ వ్యాయామాలు, యోగాసనాలు, ప్రాణాయామాలు నిర్వహించారు. యోగాను క్రమం తప్పకుండా సాధన చేస్తే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను జిల్లా సంయుక్త కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సాధకులకు వివరించారు. దీని ముఖ్య ఉద్దేశం ఆనరబుల్ సీఎం గారు ఏదైతే కాల్ ఇచ్చారో ఈ నెల రోజులు కూడా మనం యోగాని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలకి యోగా గురించి, దాని యొక్క ఆరోగ్యం మీద ఉన్న మంచి ఎఫెక్ట్ మీద ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలన్న ఉద్యమం లాగా చేయాలని చెప్పేసి ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇలా చేయడం జరుగుతుంది. నెల మొత్తం కూడా ప్రజల్లోకి యోగాని తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా టూరిజంను కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి. యోగాని టూరిజం ప్లేసెస్లో చేస్తే అది వరల్డ్ వైడ్, ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే, ఇట్స్ నాట్ ఇండియన్ యోగా డే, ఇట్స్ ఇంటర్నేషనల్ యోగా డే. యోగా అనేది ఇంటర్నేషనల్ యాక్సెప్ట్ చేయబడిన ఒక ప్రాసెస్ కాబట్టి దీన్ని మనం ప్రపంచం వ్యాప్తంగా మన టూరిస్ట్ డెస్టినేషన్స్ తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో మన హానరబుల్ సీఎం గారు మీ జిల్లాలో ఉన్న 4 ప్లేసెస్ చేయమని చెప్పారు. మనం ఫస్ట్గా వలందర్ రేవు గోదావరి గట్టు మీద చేయడం జరుగుతుంది. తర్వాత 3వ తేదీ మనము పెనుగొండ అమ్మవారి సమక్షంలో చేయడం జరుగుతుంది. తర్వాత 9వ తేదీ మళ్ళీ ఇదే నియోజకవర్గంలో మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లో మనము పెద్ద ఎత్తున చేయడానికి కార్యక్రమం కూడా చేస్తున్నాము. అదేవిధంగా 16వ తేదీ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ ఏదైతే మన హానరబుల్ ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేశారో భీమవరంలో, ఆ స్టాచ్యూ దగ్గర రోడమ్మని కూడా మనం చేయడం జరుగుతుంది. ఇది కాకుండా 19వ తేదీ జూన్ 19వ తేదీ మనము డిఎన్ఆర్ కళాశాలలో, ఇక్కడ కూడా వైఎన్ కళాశాల స్పోర్ట్స్ పర్సన్స్ అథ్లెట్ గ్రూప్స్ అనే ఒక థీమ్ బేసిస్లో ఆట ఆడుతున్న ప్రతి వ్యక్తిని కూడా ఆ రోజు పిలిపించి యోగా చేయడం జరుగుతుంది. దాదాపు 5 నుంచి 6 వేల మంది మనం ఆ రోజు యోగా చేసి ఒక రికార్డుగా మనం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. సో అందరూ కూడా ఈ యోగా అనేది నెల రోజులే కాకుండా నిత్యానుసారం మన జీవితంలో అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ చేసినా కూడా ఎంతో కొంత హెల్త్ బెనిఫిట్ ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతూ మీరందరూ కూడా ఈరోజు ఇచ్చిన ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో కంటిన్యూ చేసుకుంటూ ఈ ఇన్స్పిరేషన్ని మీ హెల్త్ని మంచిగా పెట్టుకుంటూ, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే పనిచేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 5 to 10 మినిట్స్
మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా, పొద్దునైనా సరే, సాయంత్రం అయినా సరే, మీరు వర్క్ చేసిన గ్యాప్లో అయినా సరే యోగాని చేసి మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని నేను ఆశిస్తున్నాను. అనంతపురంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో యోగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల నుండి ప్రారంభమై టవర్ క్లాక్, సప్తగిరి సర్కిల్ మీదుగా కొనసాగిన ఈ ర్యాలీలో అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనం మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా ఆంధ్ర అనే ఒక కార్యక్రమము మనం కండక్ట్ చేస్తున్నాము. మన స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్, ప్రధానమంత్రి గారు, తర్వాత మన సీఎం గారు ఈ ప్రోగ్రామ్ని మనకి ఒక షెడ్యూల్ రూపంలో ఏ రోజు ఏం చేయాలి, ఏ రోజు ప్రోగ్రామ్ ఎక్కడెక్కడ అనేది ఒక షెడ్యూల్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకున్నాము. దాని ప్రకారము 4 టూరిజం ప్లేసెస్ మన జిల్లాలో జరుగుతుంది. నిన్న బుగ్గ రామలింగేశ్వర స్వామి తాడిపత్రి ఒకటి చేస్తాము, 2 గుత్తికోట ఒకటి చేస్తాము, తర్వాత వచ్చేసి శిల్పారామం అనంతపూర్ చేస్తామన్నమాట. తర్వాత లాస్ట్లో ఆర్డిటి స్టేడియం మెగా ఈవెంట్ జరుగుతుంది, మెగా ఇది ప్రోగ్రామ్ చేస్తాము. మొత్తం ఈ 1 మంత్ అవేర్నెస్ క్రియేషన్ చేస్తాం అందరిలో, జిల్లాల్లో మొత్తం అందరికీ. ఏమంటే యోగా గురించి మనకి చాలా వరకు సైకోసోమాటిక్ డిజార్డర్స్, ఫిజికల్ మెంటల్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా చాలా వరకు మనకి యోగా అనే ఆసనాలు, తర్వాత మెడిటేషన్ చేయటం వల్ల మన కంట్రోల్లో ఉండి మన వర్కింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది అనమాట. దీనివల్ల మనం ఒక షెడ్యూల్ ప్రకారము అన్ని వర్గాల వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అందరినీ కలుపుకొని మన వివేకానంద యోగా ఇన్స్టిట్యూట్, తర్వాత బ్రహ్మకుమారీస్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, తర్వాత పతంజలి, ఇట్లా మొత్తం మన అనంతపూర్ జిల్లాలో ఏవైతే యోగా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం అనంతపూర్లో. ఈ యోగా వల్ల కలిగే లాభాలు, దీనివల్ల ఏంటి అనేది యోగా ట్రైనర్స్ ద్వారా ప్రతిరోజు 6 to 8 యోగా ట్రైనింగ్ పెట్టుకొని ఒక్కొక్క దగ్గర, ఒక్కొక్క డిపార్ట్మెంటుకి ఒక దగ్గర, తర్వాత పబ్లిక్లో ఇట్లా మనం అవేర్నెస్ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాం కూడా. తర్వాత మనకి ముఖ్యంగా ఫ్యామిలీ యోగాలో కూడా ఆల్ ఫ్యామిలీ మెంబర్స్, సీనియర్ సిటిజన్స్, తర్వాత వచ్చేసి 75 years దాటిన వాళ్ళకు కూడా మనం యోగా వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది గ్రామ స్థాయి వరకు కూడా తీసుకుపోతున్నాం. ఈ యోగా అనేది డిస్ట్రిక్టు, మండల స్థాయి, గ్రామ స్థాయి ఒక్కొక్క దగ్గర కమిటీ అనమాట. మండలంలో మండల ఆఫీసర్ కమిటీ మెంబరు, రిమైనింగ్ అందరు కమిటీ సభ్యులు ఉంటారు. విలేజ్ స్థాయిలో వార్డు సెక్రటేరియట్ వాళ్ళు ఉంటారు. డిస్ట్రిక్ట్లో వచ్చి చైర్పర్సన్ కలెక్టర్ గారు, మెడికల్ డిఎంఎన్హెచ్ఓ నోడల్ ఆఫీసరు, మన జేసీ గారు కూడా నోడల్ ఆఫీసర్ లాగా మేమంతా ఇదొక ప్లాన్ ప్రకారం డిస్ట్రిక్ట్లో చేస్తూ ఉన్నాము. యోగా వల్ల దైనందిక జీవితం ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటుందని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ తెలిపారు. యోగాంధ్ర మాసోత్సవాలను పురస్కరించుకొని పుట్టపర్తిలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎస్పీ రత్నతో పాటు జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత జీవన శైలిలో ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యగా మార్చుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి విద్యతో పాటు యోగా చేస్తూ మానసిక ఉల్లాసాన్ని పొంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఒక క్షేత్రంలో మనం యోగా దాంట్లో పుట్టపర్తి ఎన్నుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ యోగా డే గౌరవ ప్రధానమంత్రి గారు వైజాగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతేకాకుండా యోగా అనేది మీరందరూ ప్రతిరోజు అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యానికి మీకు కూడా మంచిగా ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.